సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూర్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా పినమ్మోని శ్రీనివాస్ ముదిరాజ్ ఎన్నిక. ఆ వెంచర్లో ప్లాట్లు కొని మోసపోకండి. తాజా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ విజ్ఞప్తి. సిటీ కేబుల్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూర్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా పినమోని శ్రీనివాస్ ముదిరాజ్ రెండవసారి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది మనోహర్ రావు వ్యవహరించారు. 2025-26 సంవత్సరానికి గాను పినమోని శ్రీనివాస్ ముదిరాజ్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మనోహర్ రావు ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా రవీందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా అంజనేయులు, ట్రెజరర్ గా సోఫియా బేగం, అరుణ, లైబ్రేరియన్ గా ఎండి మస్తాన్ అలీ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ప్రతినిధిగా జిలానీ, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నరేందర్ సింగ్, రామయ్య గౌడ్, ప్రకాష్, మల్లేష్, శ్రావణ్ కుమార్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు పినమోని శ్రీనివాస్ మాట్లాడుతూ బార్ అసోసియేషన్ కు అన్ని విధాల తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా బార్ అసోసియేషన్ ఎన్నికలు 25-26 సంవత్సరాలు మార్చి వరకు, నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు ఈ బాడీ ఉంటుంది. అంటే మేము అందరము నన్ను స్పెషల్లీగా అధ్యక్షులుగా గత సంవత్సరం లీడ్ చేశాను. ఈసారి అందరూ నా మీద నమ్మకం పెట్టి నీవే కరెక్టు అని చెప్పి నాకు అందరూ మోటివేషన్కు మా బార్ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా పైన మా ఎలక్షన్ ఆఫీసర్ కానీ మిగతా సీనియర్స్, జూనియర్స్, అడ్వకేట్స్ చాలా నమ్మకంతో ఉన్నారు. నేను దీన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పి వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా మాకు స్పెషల్గా ఇంట్రెస్ట్ ఇప్పుడు సపోర్ట్ ఉంది. సపోర్ట్ గురించి మేము శతవిధాల ప్రయత్నం చేసి పెద్దలందరూ తీసుకొని తర్వాత ప్రభుత్వాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు సహకరిస్తారు. సీఎం గారిని కూడా ఎమ్మెల్యే ద్వారా పోయి మా పని మేము పూర్తి చేసుకుంటాము. పూర్తి చేసుకొని మాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా దూర ప్రాంతమైన తాండూరు. ఇక్కడ నుంచి మైల్వార్ దాదాపు ఒక 40 కిలోమీటర్స్ అవుతుంది. అక్కడ నుంచి సపోర్ట్కి వెళ్ళాలంటే 80 కిలోమీటర్స్ ఒక క్లయింట్ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. దాని గురించి ఇది మధ్య సెంట్రల్ స్టేషన్ కాబట్టి ఇక్కడ ఉంటే సపోర్ట్ చాలా బాగుంటుంది. మేము మా జిల్లా జడ్జి గారికి కానీ, మా జడ్జి గారికి కానీ, తర్వాత హైకోర్టు జడ్జి, పోర్ట్ఫోలియో జడ్జి గారి సహకారంతో శత విధాల ప్రయత్నం చేసి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఆశిస్తూ, తర్వాత నాకు ఇట్లా సహకరించిన బాడీ గత సంవత్సరం బాడీ ఈ సంవత్సరం కూడా సహకరిస్తారు అని ఆశిస్తూ నేను ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. బార్ అసోసియేషన్కు ఈరోజు జరిగిన ఎన్నికల్లో పి శ్రీనివాస్ అధ్యక్షుడిగా, రవీందర్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్గా, తర్వాత పి చంద్రశేఖర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా, ఆంజనేయులు గారు జాయింట్ సెక్రటరీగా, సోఫియా మేడం గారు ట్రెజరర్గా, అరుణ గారు లేడీస్ రిప్రజెంటేటివ్గా, మస్తాన్ అలీ గారు లైబ్రేరియన్గా, అదేవిధంగా స్పోర్ట్స్ సెక్రటరీగా, తర్వాత వివిధ 5 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్నుకున్నారు. అదంతా కూడా లేడీస్ రిప్రజెంటేటివ్ చెప్పారు. మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీకి జరిగిన ఏదైతే ఉందో దాంట్లో పోలింగ్ జరిగిన దాంట్లో పి శ్రీనివాసు మరి పి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు గెలవడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి నుంచి బార్ అసోసియేషన్ మొత్తం మీద అభివృద్ధి మీద దృష్టి సారించాలని చెప్పేసి అధ్యక్షుల వారికి తెలియజేస్తూ ఈ బాడీ ముందు మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ ఎలక్షన్ ఆఫీసర్గా నా విధులు నేను నిర్వహించాను. ఇక్కడ చేసిన సీనియర్ అడ్వకేట్లకు, అందరు అడ్వకేట్ కొలీగ్స్కు నమస్కారం. మీరు ఈరోజు ఎలక్షన్ సందర్భంగా మా ప్రెసిడెంట్గా పి శ్రీనివాస్, నన్ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డది. మరియు మా బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ మొత్తం ఇక్కడ ఉన్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన తోటి అడ్వకేట్లకు అందరికీ పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఇక ముందు మా వంతు అన్ని విధాలుగా సపోర్ట్ విషయంలో కానీ,
ఇంకేమన్నా అభివృద్ధి మా బార్ అసోసియేషన్ డెవలప్మెంట్ విషయంలో కానీ సహకరిస్తూ అందరికీ సహకారం తీసుకుంటూ ముందుకు జరుగుతానని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తాను. యాలల మండలం బషీర్మియా తాండా అనుబంధ గ్రామం బాంబ్లా నాయక్ తాండా శివారులోని సర్వే నంబర్ 52లో కొనసాగుతున్న అక్రమ వెంచర్లో ఎవరు ప్లాట్లు కొనరాదని తాజా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ విజ్ఞప్తి చేశారు. శనివారం మిత్రునాయక్ మాట్లాడుతూ సర్వే నంబర్ 52లో సుమారు 50 మంది పేరున్న స్థలాలు ఉన్నాయని వారందరికీ వచ్చే నెల 15వ తేదీ లోపు నోటీసులు పంపించనున్నట్లు తెలిపారు. ఆ వెంచర్లో ఎంత స్థలం ఉండాలో అంతకన్నా ఎక్కువగా కబ్జాలో ఉన్నారని అన్నారు. అందరికీ త్వరలో నోటీసులు కూడా పంపించనున్నట్లు మిత్రునాయక్ తెలిపారు. అంతవరకు క్రియా విక్రయాలు జరగరాదని సూచించారు. మన హిందూ సోదరులందరికీ ఉగాది శుభాకాంక్షలు ముందుగా. అదేవిధంగా ఎల్లుండి గిట మన మైనార్టీ సోదరులకు రంజాన్ ఉంది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు మిత్రు, తాజా మాజీ సర్పంచ్ బషీర్మియా తాండా యాలాల్ మండల్. మా బషీర్మియా తాండాకు అనుబంధమైనటువంటి బాంబ్లా నాయక్ తాండా దగ్గర ఏదైతే వెంచర్ జరుగుతుందో ఆ వెంచర్కి సంబంధించి నేను మొత్తము పహనీలతో సహా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అందులో ఎవరంటే అనితా సోని, సంజయ్ సోని, రాధాబాయి, సత్యభామాబాయి, శాంసుంజర్ సోని, కిషోర్, దీపక్ సోని, పురుషోత్తం సోని, శ్రీకాంత్ జాజు, కృష్ణ కుమార్ సోని, ధీరజ్ గోపాల్ జాజు, వేణుగోపాల్ జాజు, ఇలా చాలామంది దగ్గర లేదన్నా ఒక 50-52 మంది ఉంటారు. వాళ్ళకు ల్యాండ్ ఎంత ఉంది అనేది క్లియర్ కట్టుగా నేను, ఎందుకంటే ఒక్కొక్కరి పేరు మీద 14 గుంటలు అని 1 గుంట, సత్యభామ పేరు మీద 1 ఎకరా 13 గుంటలు, ఇంకోటి అనితా సోని పేరు మీద 1 ఎకరా 17 గుంటలు, 1 ఎకరా 20 గుంటలు, 1 ఎకరా 1 గుంట 10 గుంటలు, సంజయ్ సోని పేరు మీద 5 గుంటలు 1 ఎకరా, ఇట్లా వాళ్ళ పేర్ల మీద దగ్గర లేదన్నా మొత్తము విత్ వాళ్ళ పాస్బుక్ మీద అయితే ఏదైతే పట్ట అది ఉంటుందో ఆ నంబర్తో సహా వీళ్ళందరినీ ఎవిడెన్స్ తీసుకురావడం జరిగింది. అది ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే నెల 15 వరకు వీళ్ళందరినీ హైకోర్టు నుంచి నోటీస్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ల్యాండ్ ఎంత ఉంది, అతను ఎంత కబ్జా పెట్టిండు అనేది క్లియర్ కట్గా కావాలి మాకు. ఎందుకంటే అది నేను మొత్తము విత్ కాసరా కానీ చెర్సాల కానీ సేత్వార్ పట్ట వాళ్ళ తర్వాత 2013లో ఏదైతే ల్యాండ్ తీసుకున్నారో గవర్నమెంట్ ఏదైతే వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆక్యుపై చేసుకొని వాళ్ళకి ఇచ్చిందో ఆ లెక్క ప్రకారంగా ఖచ్చితంగా ల్యాండ్ ఎంత ఉంది ఆ కొలిచిన తర్వాతనే వాళ్ళకి పని స్టార్ట్ చేయనిస్తాను. అంతవరకు వాళ్ళకి పని మాత్రం చేయనియను. ప్లాటు గీట ఎవరు కొనొద్దు. ల్యాండ్ ఎంత ఉంది ఆ కొలిచిన తర్వాతనే వాళ్ళకి పని స్టార్ట్ చేయనిస్తాను. అంతవరకు వాళ్ళకి పని మాత్రం చేయనియను. ప్లాటు గీట ఎవరు కొనొద్దు. నేను ఈ 52 మందికి అందరికీ నోటీస్ పంపించిన తర్వాత, ఎందుకంటే మా దగ్గర క్లియర్ కట్టుగా మా బషీర్మియా తాండాకు సంబంధించినటువంటి గెజిట్ అంటే అడిగిర్రు వాళ్ళు. గెజిట్ ఖచ్చితంగా డిపి ఆఫీస్ నుంచి మా సార్ వాళ్ళు డిఎల్పిఓ సార్ మాకు ఇవ్వడం జరిగింది. సర్వే నెంబర్ 44 నుండి 66 అంటే వాళ్ళు కామా పెట్టింది. ఇది 44 సర్వే నెంబర్ నుంచి మాకు 66 సర్వే నెంబర్ వరకు మాకు సంబంధించింది. ఇది ఎక్కడి నుంచి తెచ్చింది గిట ఉంది. మళ్ళీ ఇంకొకటి కమిషనర్ సార్ దగ్గర నుంచి గిట తెచ్చిన రికార్డు గిట ఉంది. ఇది కూడా క్లియర్ కట్టుగా. కాబట్టి నేను అందరికీ ఎవరు ప్లాట్ కొనొద్దు 10 సార్లు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఖచ్చితంగా హైకోర్టు పోయిన తర్వాత ప్లాట్ ఎవరైతే కొంటారో వాళ్ళు మళ్ళా రిస్క్లో పడతారు. కాబట్టి నేను ప్రతి ఒక్కరు కోరుకుంటున్నా, తీసుకుంటే వాళ్ళు మార్వాడీస్ తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారేమో సంబంధం లేదు, కానీ ఏ ఇతరులు గిట తీసుకోవద్దు. ఎందుకంటే మీరు కొందరు బీద వాళ్ళు ఉంటారు, పోయి తీసుకున్నారంటే అనాథ వాళ్ళని ఇరికిస్తారు. కాబట్టి నేను వాళ్ళకి క్లియర్ కట్గా ఎత్తుంది భూమి వాళ్ళు తీసుకున్నది 134 ఎకరాల, 100 ఎకరాల, 98 ఎకరాల ఎంత అనేది క్లియర్ కట్గా నేను హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత దాన్ని సర్వే చేయించిన తర్వాతనే వాళ్ళకు పని స్టార్ట్ చేయనిస్తాను. అంతవరకు స్టార్ట్ చేయండి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.